Hello everyone, welcome back to my channel. In this video, I am sharing you all what I cooked from breakfast to dinner. ఈరోజు థర్స్డే. యాజ్ యూజువల్ అందరూ ఇంట్లో చేసుకునేదే. కుకింగ్ మాత్రమే చూస్తే బోర్ అనిపిస్తుంది కదా. ఐ విల్ క్యాజువల్లీ టాక్ ఇన్ బిట్వీన్. ఇక్కడ ఎగ్ దోశ చేస్తున్నా. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఇది. I like to eat idli and dosa for breakfast every day. Even my family loves to eat same. ఇలా బ్రేక్ఫాస్ట్ అయ్యాక I quickly got ready to pick up my son from the nursery. చాలా రోజుల తర్వాత ఇక్కడ సన్ని చూస్తూ ఉన్నాము. లైఫ్ ఎలా అయిపోతుందంటే మార్నింగ్ లేచినప్పటి నుండి అన్ని రెస్పాన్సిబిలిటీసే. బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండేదంటే మనకేం రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు కాబట్టి ఎప్పుడైనా లేవచ్చు, ఎప్పుడైనా తినచ్చు. టైం మేనేజ్మెంట్ ఉండేది కాదు కదా. కానీ ఇప్పుడు మెయిన్ టైం మేనేజ్మెంట్. ఎవ్రీ అవర్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ విత్ ద కిడ్స్ ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ నేను ఇంటికి రాగానే అగైన్ ఐఎమ్ మేకింగ్ లంచ్. మార్నింగ్ దోశ తిన్నాం కాబట్టి ఇప్పుడు మేకింగ్ సంథింగ్ చపాతీ. ఫాస్ట్గా అయిపోయే మీల్సే ప్లాన్ చేసుకుంటాను. అండ్ దట్ క్యూట్నెస్. ముందు టైం ఎలా వెళ్ళిపోయిందో తెలియదు కానీ ఇప్పుడు అన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. నా పర్సనల్ ఫీలింగ్ చెప్పాలంటే ఆఫ్టర్ మ్యారేజ్ మై లైఫ్ బికేమ్ మోర్ బిజీ. అదే టైంలో ఐ లర్న్ సో మెనీ థింగ్స్. పేషెన్స్, వాల్యూ ఆఫ్ ఫ్యామిలీ. ఇంతకు మీరేమంటారో చెప్పండి. Let's stick it here, okay? No, you can't. I want beer. You want beef? Yeah, take a beef. పిల్లలు ఇక్కడ ఈవినింగ్ మిల్క్ తాగుతారు. అండ్ ఐఎమ్ మేకింగ్ సమ్ మసాలా టీ ఫర్ మై హస్బెండ్. He drink after his work. ఇంకా నైట్కి ఇలా ఈ ఆల్రెడీ మాకు ఇక్కడ షాప్స్లో దొరుకుతాయి కుక్ చేసినవి చికెన్ పీసెస్. వాటితో పాటు ఒక ప్రోటీన్ రిచ్ స్టిర్ ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ రియలీ క్విక్ అండ్ హెల్దీ అండ్ బాగా టేస్టీగా ఉంటుంది. బోరింగ్ ఫుడ్ తిన్న ఫీలింగ్ కలగదు. ఏవైనా వెజిటబుల్స్ తీసుకోవచ్చు. కొంచెం గార్లిక్ అండ్ ఆనియన్ కంపల్సరీ. ఫస్ట్ ఈ చికెన్ని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్తో ఆయిల్లో ఫ్రై చేస్తాను. కొంచెం తర్వాత పక్కకు తీసుకొని సేమ్ ప్యాన్లో ఐ స్టార్టెడ్ కుకింగ్ గార్లిక్, ఆనియన్, తర్వాత వెజిటబుల్స్.
అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. అన్నీ ప్రాపర్గా కుక్ అవ్వాల్సిన పని లేదు. స్టిర్ ఫ్రై అంటే కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. అందులో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ అవల్ల కొంచెం బాగా కుక్ అయ్యాక ముందు కుక్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇట్ ఈస్ రియలీ క్విక్, బట్ అన్ని వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్తీ. తర్వాత కొంచెం హాట్ సాస్, సోయా సాస్ అండ్ కొంచెం వెనిగర్ ఆ ఫ్లేవర్స్ కోసం. యూ కెన్ యాడ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో. ఇలా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు, న్యూగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.